రాష్ట్రంలోని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు పేం నరేందర్ రెడ్డి, నేషనల్ హైవేస్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్లో పలు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్ అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు. ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన గనులను వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు సీఎం రేవంత్. ప్రైవేటు వ్యక్తుల ప్రాధాన్యం పెరిగితే సింగరేణి మనుగడకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ గనులను కూడా మీరే సింగరేణి సంస్థనే బొగ్గు వెలికి తీసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేసింది. దాంతో నేను ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసిన, దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసి సరాసరి సింగరేణికి కేటాయిస్తుందా, అవసరం అనుకుంటే వాళ్ళు వేసిన టెండర్ కంటే కూడా కొంచెం ఏమైనా మనం ఎక్కువ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా, లేదా ఇతర మార్గాలు ఏమున్నాయో కూడా పరిశీలించమని చెప్పిన. ఏదేమైనా సింగరేణి గనుల ప్రాంతంలో ప్రైవేటు సంస్థలు ఎక్కువగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుకుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో సింగరేణి మనుగడకే